కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లప్రోలు గ్రామం రంగప్ప చెరువు ప్రాంతంలో విస్తృత స్థాయిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ, నేరాల నివారణలో భాగంగా సర్కిల్ ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది గ్రామంలోని ముఖ్య ప్రాంతాలు, వీధులు మరియు అనుమానాస్పద ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారు. నాటుసారా తయారీ, రవాణా, నిల్వ, విక్రయాలకు పాల్పడే వ్యక్తులపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పిఠాపురం సర్కిల్ గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగప్ప చెరువు దగ్గర ఇవాళ మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారు ఆదేశానుసారం అడ్మిన్ సార్ ఉత్తర్వుల ప్రకారంగా కూడా ఈ రంగప్ప చెరువు ఏరియాలోని కార్డినల్ చర్చ్ అనేటువంటిది చేయటం జరిగింది. తెల్లవారుజామున 3 గంటలకి మొత్తం మా సర్కిల్లో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది, అలాగే గొల్లప్రోలు ఎస్ఐ గారు, అలాగే కొత్తపల్లి ఎస్ఐ గారు, అలాగే మన టౌన్ ఎస్ఐ గారు అందరూ కూడా వచ్చి అన్నీ కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఇల్లుని కూడా చెక్ చేసి, అంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళే లేకపోతే బయట నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారా అనేటువంటిది మెయిన్ ఉద్దేశంతో వాళ్ళ ఆధార్ కార్డులు అనేటువంటిది కూడా చూడటం జరిగింది. మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం అయితే కనుక గాంజా అనేటువంటిది ఏమీ కూడా ఇక్కడ తటస్థపడలేదు, తనిఖీల్లో దొరకలేదు. కానీ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇక్కడ ఎవరైతే యూత్ కుర్రకారు తీసుకుని వస్తున్నారు అనేటువంటిది కూడా ఇక్కడ ఉన్నటువంటి బడ్డీ కొట్లు కానీ ఏదైతే మేము అన్ని కూడా చెక్ చేసిన తర్వాత ఈ మోటార్ సైకిళ్ళు, అంటే ఎక్కడ ఉన్నటువంటి ఈ మోటార్ సైకిళ్ళు అన్ని కూడా చెక్ చేస్తే వాళ్ళ రికార్డు చూపించలేనటువంటివి 58 మోటార్ సైకిల్స్ కూడా ఇక్కడికి తీసుకుని వచ్చి మీ దగ్గర రికార్డు ఏమైనా ఉంటే కనుక పట్టుకురమ్మనడం కూడా జరిగింది. అలాగే ఒక ఆటో కూడా తీసుకుని వచ్చాం, చెక్ చేసాం. ఇవన్నీ కూడా చెక్ చేస్తుంటే ఇందులో ఖచ్చితంగా 4